సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఆగకుండా స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేట్లుగా చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు సీబావు నీవే కాదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నాననెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. చేతులతో ఒక్కసారి పరమ తండ్రికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. మెఫీబోషెత్ గతంలో ఇతను గురించి నేను సంఘానికి చెప్పాను, మాట్లాడాను. ఎవరితను అంటే ఒక రాజు యొక్క మనవడు, రాజు కుమారుని యొక్క కుమారుడు. ఇతను గురించి తెలియనోళ్ళు లేరు. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు మెఫీబోషెత్ ఎవరు. ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడని సమాచారం చెప్తుంది. లోదేబారులో మాకీర ఇంట నివాసం చేస్తూ ఉన్నారు. అతడు నివాసపురం ఏది, అతడు నివాస స్థలం ఏది? లోదేబార్. అక్కడ మాకీర ఇంట తన మోచేతి నీళ్లు తాగుతూ అక్కడ బ్రతుకుతున్నాడు. ఇది గతంలో నేను మీతో మాట్లాడాను. ఎవరి మెఫీబోషెత్తు? ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. సువర్ణాక్షరాలతో రాయబడి ఉంది. ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు మనవడు మెఫీబోషెత్తు. అంతేకాదు, బంధాలని, బంధుత్వాలని, రక్తాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని మనస్సు కలిగిన వానితో ఒక నిబంధన చేసిన వాని కుమారుడు. అదేనండి యోనాతాను యొక్క బిడ్డ మెఫీబోషెత్తు. ఇతని గతం ఎలాంటిది? ఇతని గతం ఎలాంటిది అంటే తను రాజవంశకుడు, తన తాత రాజు, తన తండ్రి న్యాయవాది. 127 సంస్థానాలకు సౌలు రాజుగా పరిపాలించిన కాలం అది. మెఫీబోషెత్తు గతం ఎలా ఉంది? ఘనంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంది. ప్రస్తుతం దరిద్రం. ప్రస్తుతం ఎలా ఉంది మెఫీబోషెత్తు జీవితం అంటే? లోదేబార్ అన్న మాటకు అర్థం ఏంటంటే మేత దొరకని స్థలం అండి, ఎండిపోయిన స్థలం అండి, భూమి నెరవిడిచిన స్థలం అండి, ఫలమివ్వని స్థలం అండి, అభివృద్ధి లేని స్థలం అండి లోదేబార్ అనగా. తన గతం, తన పూర్వం గణనీయం, తన ప్రస్తుతం దరిద్రనీయం. దరిద్రంగా జీవిస్తున్నాడు ప్రస్తుతం. తన గతంలో చూసుకుంటే తన తాత రాజు, తన తండ్రి న్యాయవాది, 127 సంస్థానాలకే. గతం ఎంత అద్భుతంగా ఉంది, పూర్వం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా బతికాడు మెఫీబోషెత్. కానీ ప్రస్తుత పరిస్థితులు
అతను లోదేబారులో పంట లేని స్థలములో, మేత దొరకని స్థలములో అమ్మి వేయబడ్డాడు. లోదేబార్ అనగా మాకీరు ఇంట ఉండాలనగా మాకీరు తనను కొనుక్కున్నాడు, మెఫీబోషెతును కొనుక్కున్నాడు. భయంకరమైనటువంటి దరిద్రమైన బ్రతుకును లోదేబార్లో మెఫీబోషెతు గడుపుతూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది అతనిది. మెఫీబోషెతు ఒంటరివాడు, మెఫీబోషెతు అనాథ, మెఫీబోషెతు కాళ్ళు లేనివాడు, ఎవడో ఇంట్లో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు పరిస్థితి ఇది? ప్రస్తుత పరిస్థితి ఇది. మీరు మాట్లాడాలి, పర్లేదు. మెఫీబోషెతు ఒంటరివాడు, మెఫీబోషెతు అనాథ, మెఫీబోషెతు కాళ్ళు లేనివాడు, మెఫీబోషెతు ఎవడో ఇంట్లో మోచేతి నీళ్ళు తాగుతున్నాడు. ఇది ఎప్పటి పరిస్థితి? ప్రస్తుత ఎవరి పరిస్థితి ఇది? మెఫీబోషెతు పరిస్థితి. మెఫీబోషెతు రాజు మనవడు, మెఫీబోషెతు రాజకుమారుని కుమారుడు. ఇది ఎప్పుడు పరిస్థితి? గతహ అయిపోయింది. గతములో ఘనచరిత్ర, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ నాయనేంటి, ఘనచరిత్రను సాధించారు. వాళ్ళు ఎన్నో యుద్ధములు చేశారు. ఒక ఘన చరిత్ర ఉన్నటువంటి ఇంట పేరట వాడు ప్రస్తుత పరిస్థితి ఏందిరా అని ఆరా తీస్తే అతడు లోదేబారులో ఉండటం, ఉన్నాడు, కాళ్ళు లేకుండా ఉండటం, ఎవరూ అతనికి లేకుండా అయిపోవటము, తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటం, తాతయ్య చనిపోవటం, భయంకరమైపోవటం ప్రస్తుత పరిస్థితులు. అలా ఉంటున్న పరిస్థితి అతనిది ప్రస్తుతం. మరి నీ వ్యధవేషాలు వేసావు కాబట్టి నీకు ఎలాగే ఉండాలి అని అనుకోవటానికి లేదుగా. ఉందా ఏమన్నా? ఇన్ని వ్యధవేషాలు వేసావు కాబట్టి అనాథమైపోయావు. ఇన్ని వేషాలు వేసావు కాబట్టి కాళ్ళు పోయినాయి. వ్యధవేషాలు వేసావు కాబట్టి ఒకటింట్లో అమ్మబడ్డావు. నేను బాగా వచనం పట్టుకుని ఏడ్చాను. ప్రభువా, తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టి తిన్నాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? ఆడి అధవేషాలు వేసాడు కాబట్టి పందులు పొట్టి తింటున్నాడు. ఆడి పనికి మాల పని ఆడంతటా ఆడు చేసుకున్నాడు కాబట్టి పందులు పొట్టి తింటున్నాడు అంటే ఒక అర్థం ఉంది. అబ్షాలోం చచ్చిపోయాడు. ఎందుకు? తండ్రికి తిరుగుబాటు చేశాడు కాబట్టి అబ్షాలోం చచ్చిపోయాడు అంటే ఒక అర్థం ఉంది. కయ్యూను దేశదిమ్మరైపోయాడు. ఆడెందుకు దేశదిమ్మరయ్యాడంటే దేవునికి విరోధంగా వాడు నిలబడ్డాడు కాబట్టి ఆడు దేశదిమ్మరయ్యాడంటే ఓకే, ఒప్పుకుందాం. బిలాము ఆడు చచ్చాడు, ప్రవక్త గతంలో. ఎందుకు చచ్చాడంటే ధనాపేక్షతో చచ్చిపోయాడంటే దానికి అర్థం ఉంది. ఎందుకని ఈ మెఫీబోషెతు పరిస్థితి ఇలా అయింది అంటానికి ఏమన్నా రీజన్స్ నేను చెప్పలేకపోయాను. ఏంటి రీజను? తండ్రికి తిరుగుబాటు చేసినోడా? ధనాపేక్ష కలిగినోడా? పోకిరి శాస్త్రాలను చేసినోడా? దేవునికే తిరగబడిపోయినోడా? బైబిల్ మొత్తంలో మీరు పరిశీలన చేస్తే నేను ఆలోచించింది ఏంటంటే, ఈరోజు ఏ తప్పు లేకుండా, ఏ పాపం చేయకుండా రిస్క్లో పడిపోయి శ్రమల్లో పడిపోయింది ఒకే ఒక్కడు. తను పాపం చేయలా, తను ఆ తప్పు చేయలా, తను ఏమీ చేయలా పాపం, కానీ రిస్క్లో పడిపోయాడు, కానీ శ్రమలో పడిపోయాడు, కానీ ఇబ్బందులో పడిపోయాడు, కానీ కుంట్రోడైపోయాడు, కానీ శ్రమల మధ్యలో ఉంటున్నాడు. చాలీచాలని తిండి అమ్మవేయబడ్డాడు. ఒక దాసునిగా వెళ్ళాడు అక్కడికి. ఎవరు చేసుకున్న కర్మలు వారిని చుట్టుకుంటాయంటే అది వేరు. నీ కర్మే నేను చుట్టిందిరా బాబా, సావు. లేదు మెఫీబోషెత్తుగా సాక్ష్యం. ఎందుకు మెఫీబోషెత్తుకి ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు మెఫీబోషెత్తు ఈ శ్రమల వలలోకి చిక్కుకుపోయాడు? ఏ పాపం చేశాడని ఆరా తీసినా ఒక్క దోషము కూడా నేను కనిపెట్టలేకపోయాను మెఫీబోషెత్తులో. ఏడుస్తా వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తా ప్రభుని అడిగాను, ప్రభువా
ఏ పాపము చేయనోడు మెఫీబోషెత్తు. నీకు తిరుగుబాటు చేయలేదు, పాపము చేయలేదు, తండ్రికి తిరుగుబాటు చేయలేదు, ఈ అక్రమాలు చేయలేదు, ఎటువంటి పాపమునకు నోర్చుకోడు పాపం బిడ్డడు. తనది గాని శ్రమలోకి, తనది గాని నిందలోకి, తనది గాని జీవితంలోకి, తనది గాని శాపములోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇది తగునా అని దేవుణ్ణి అడిగాను నేను. ప్రార్థనలో దేవుని అడుగుతున్నాను నేను. ఇది తగునా అని దేవుణ్ణి అడుగుతున్నాను నేను. న్యాయం లేదా? అలాంటి వారికి న్యాయం జరగదా అని ప్రభుని అడుగుతా ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ మెఫీబోషెత్తు అన్యాయంగా ఒక జీవితం కష్టాల పాలైపోయింది. నువ్వు న్యాయం చేయాలి. ఇటువంటి వారు ఎక్కడున్నారు? వాళ్ళందరినీ పట్టుకుని నువ్వు న్యాయం చేయాలి ప్రభువా. కొంతమంది బిడ్డలు అపంశుభం తెలియదు పాపం వాళ్ళకి. సడన్గా వాళ్ళ నిందలో పడిపోవడం, సడన్గా వాళ్ళు రోగగ్రస్తులు అయిపోవడం, సడన్గా శాపం వాళ్ళు అనుభవించటం, వాళ్ళు అసలు ఏం చేశారని అని ఏడుస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో పడిపోయి. ప్రభు ఏం మాట్లాడతారా అని. మళ్ళీ చెప్తున్నాను, మెఫీబోషెత్తు ఒంటరివాడైపోయాడు. మెఫీబోషెత్తు అనాథ అయిపోయాడు. మెఫీబోషెత్తు కాళ్ళు లేనోడైపోయాడు. మెఫీబోషెత్తు ఎవడో ఇంట్లో బ్రతుకుతున్నాడు. ఇన్ని కష్టాలకి మెఫీబోషెత్తు కారణమా? ఇన్ని కష్టాలకి మెఫీబోషెత్తు కారణమా? సరే, ఇన్ని కష్టాలకి కారణం కాదు. ఇన్ని కష్టాల్లో ఒక్క కష్టానికైనా మెఫీబోషెత్తు కారణమా? కాదు కదా. ఎవరి కారణం? పీక నొక్కేసేయండి, ఫోన్ పీక. ఎవరి కారణం మరి? మెఫీబోషెత్తు తప్పేం చేయలేదంటున్నావు, కానీ ఎందుకు ఒంటరివాడైపోయాడు? మెఫీబోషెత్తు పాపమేం చేయలేదంటున్నావు, కానీ ఎందుకు అనాథ అయిపోయాడు? మెఫీబోషెత్తు తిరుగుబాటు చేయలేదంటున్నావు, కానీ ఎందుకు కాళ్ళు లేనోడైపోయాడు? మెఫీబోషెత్తు పోకిరి శాస్త్రాలు చేయలేదంటున్నావు, మరి ఎందుకు ఒకటి కింద బతుకుతున్నాడు? ఇన్ని కష్టాల్లో ఒక్క కష్టానికైనా మెఫీబోషెత్తు నోచుకోడా? నోచుకోడు. తన ప్రమేయం లేకుండా భయంకరమైన కష్టాలు, తన ప్రమేయం లేకుండా భయంకరమైన కన్నీరు, తన ప్రమేయం లేకుండా భయంకరమైనటువంటి నిందలు, తన ప్రమేయం లేకుండా భయంకరమైనటువంటి మరణఘోష మెఫీబోషెత్తును వెంటాడుతుంది. తన ప్రమేయం ఏదీ లేదు. తన ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, అభంశుభం తెలియని మహానుభావుడు మెఫీబోషెత్తు. కష్టాలు పడుతున్నాడని చెప్పండి. కష్టాలు, ఇబ్బందులు, వ్యాధిని, ఇబ్బందిని, దుఃఖాన్ని, శ్రమలని ఏమవసరం? ఎవరో తెలుసా దానికి కారకులు? వాళ్ళ తాత. వాళ్ళ తాత సౌలు రాజు గారు సొంత ఆలోచనలతో సొంత యుద్ధాలు చేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఆ శాపం వచ్చి మెఫీబోషెత్తు మీదకి వచ్చేసింది. తన తాత చేసిన పోకిరి శాస్త్రాల వల్ల మెఫీబోషెత్తు జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇంకా ఉన్నారండి, ఆయన ఒక్కడే కాదు, తన తండ్రి కూడా. యోనాతాను కూడా నిబంధన ఒకరితో చేసి సహవాసం తండ్రితో చేస్తున్నాడు. నిబంధన చేసింది దావీదుతో, సహవాసం చేస్తుంది సౌలు రాజుతో. ఆ ఎఫెక్ట్ కూడా మెఫీబోషెత్తు మీద పడింది. ఇంకొక మెయిన్ ఎఫెక్ట్ ఏంటో చెప్పనా? దాది, ఆ మహాతల్లి బలము లేదు, ఓపిక లేదు, శక్తి లేదు. సేవ్ చేద్దాం, ఇతన్ని కాపాడదాం, క్షేమ శిఖరాలకు చేరుద్దాం అనుకుంది పిచ్చి తల్లి. తను పట్టుకోలేక, పరిగెత్తలేక బిడ్డని పడేసి అతని మీద పడిపోయింది. వాడు కాళ్ళు పోయాయి. ఈ 3 రీజన్లో ఏ ఒక్కటి కూడా మెఫీబోషెత్తులో కొంచెం కూడా ఉందండి ఇన్వాల్వ్మెంటు లేదు. 5 సంవత్సరాల లోపు వసే ముసల్దానా, నువ్వు నన్ను పట్టుకెళ్ళొద్దు, నువ్వు పడేస్తావు అని ఏమనగలడాడు? 5 సంవత్సరాల్లో పిల్లోడు తాత తప్పు చేస్తా, నువ్వు తప్పు చేసావు నాన్నని ఏం మాట్లాడగలడాడు తాత?
నానా నువ్వు నిబంధన ఒకటితో చేసావు, స్నేహం నీ తండ్రితో చేస్తున్నావు తప్పని 5 సంవత్సరాల లోపే పిల్లడు ఏం చెప్పగలడు? 5 సంవత్సరాల లోపే తన జీవితం సర్వనాశనం అయిపోయింది మెఫీబోషెత్ జీవితం. కానీ దేనికి మెఫీబోషెత్ కారణం కాదు. నోట్ దిస్ పాయింట్. తన జీవితంలోకి వచ్చిన ప్రతి కష్టానికి ఎవడో ఒకడు కారణం అవుతున్నాడు, అతను మాత్రం కారణం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున పరలోకములో ఉన్న ఏంజల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. పరలోకంలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి దేవదూతలకి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే నేను ప్రార్థన చేస్తూ ఒక్క మాట ప్రభుతో అన్నాను, పరలోకములో ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఇప్పుడు కదిలి ఇక్కడికి రావాలి. ఏం హుషారు లేదట్టింది మీకు? ఇప్పుడు ఆపే. పరలోకంలో ఏ డిపార్ట్మెంట్ కదలాలి ఇప్పుడు? ఎందుకని ప్రభువుకి చెప్పాను నేను. మా చర్చిలో కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా కొంతమంది రోగగ్రస్తులు అయిపోయారయ్యా. వాళ్ళ ప్రమేయం లేకుండా కొంతమంది ఆర్థిక సమస్యలోకి వెళ్ళిపోయారు నాయన. వాళ్ళకు కూడా అర్థం కాక 7 శుక్రవారాలు పరిగెత్తుకొస్తున్నారు. అర్థం కావట్లేదు వాళ్ళకి. కింద మీద పడినా సరే ఏందిరా ఈ తప్పుకు కారణం, ఏంది నా జీవితానికని వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ జేహెచ్ఎస్ మినిస్టర్లకు ఈ 5వ వారం వచ్చేయాలని ప్రార్థన చేసేసాం. నేను చెప్తుంది వాక్యంలో లేదంటారా? ఉంది. మీరు చదివారు, 7 వచనాల దాకా చదివారు. దావీదు మహారాజ్ ఘన ఫల శౌర్యములు కలిగిన వాడు. హలో, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. ఘనబల శౌర్యములు కలిగిన దావీదు మహారాజు ఒకరోజు సింహాసనం మీద సేదతీరి ఒక మాట అన్నాడు, సౌలు కుటుంబములో నా ఎడల ఉపకారం పొందినవాడు ఎవడన్నా మిగిలున్నాడా? వెంటనే దావీదు దగ్గర ఉన్నటువంటి ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అంతా కదిలిపోయింది. కొన్ని వేల ఏంజల్స్ ఎంక్వైరీ చేయడానికి స్థలంలోనికి దిగి రావటం నేను చూశాను. నీ ప్రమేయం లేకుండా, నువ్వు పాలు భాగస్తురాలివి పాలు భాగస్తుడివి కాకుండా, ఎవరో తప్పులు చేస్తున్నారు, శ్రమ ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు. ఎవరో ఏదో ఇంత ప్రయోగాలు చేస్తున్నారు, రోగాన్ని నువ్వు ఇక్కడ పడుతున్నావు. ఎవరో ఏదో భయంకరమైనటువంటి వ్యూహాన్ని పొందారు, ఆ ఊబిలోకి నువ్వు పడిపోయావు. దేనికి నువ్వు కారుకురాలివి కాదు. కొంతమంది బిడ్డలు ఉన్నారు మన చర్చిలో, స్వామి నేనేదైనా తప్పు చేస్తే నాకు చెప్పు, నేనేదైనా తప్పు చేస్తే నాకు చెప్పు అని ఇన్ని రోజులు ఇన్ని వారాలు మెడకోసేసిన కోడిలాగా అనుకున్నావు. ఏమి చేయలేదురా నువ్వు పిచ్చి తల్లి. ఎవడో ఒక వ్యూహాన్ని పొందాడు అక్కడ. ఎవరు ఏదో చేస్తున్నారు నీ కుటుంబం పట్ల. ఈ రోగంలోకి నువ్వు రావటానికి, ఆర్థిక సమస్యలోనికి నువ్వు రావటానికి, అనుకున్న కార్యాలు జరగకపోవటానికి ఎంత వెంబడించినా, ఎంత ప్రార్థన చేసినా విజయ పతాకం నువ్వు పట్టుకోలేకపోవటానికి కారణం ఏంటన్నా? మెఫీబోషెత్ లాంటి వాళ్ళు మా చర్చిలో ఉన్నారయ్యా. వెంటనే పరలోకములో ఎంక్వైరీ డిపార్ట్మెంట్ని కదిలించలేకపోతే, వెంటనే పరలోకములో ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కదిలి రావాలి ప్రభువా. మా సంఘములో ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఎంక్వైరీ చేయాలి. ఈ శ్రమ వీళ్ళ ద్వారా వచ్చిందా, లేదంటే ఎవరి ద్వారా వచ్చింది?
ఈ రోగం, ఈ అప్పు, ఈ బానిసత్వం, ఈ ఆత్మీయలో తగ్గుదల, ఈ లోటుపాట్లు ఎవరి ద్వారా? ఒకవేళ ఇతరుల ద్వారా అయితే మన కాలెళ్ళి నేతిలో పడ్డట్టే. మన కాలు పోయి నేతిలో పడ్డట్టే. కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఎంక్వైరీ చేయడానికి దూతలు ఆల్మోస్ట్ దిగి వచ్చేస్తున్నాయి. దావీదు మహారాజు ఒకరోజు రిలాక్స్గా కూర్చొని సింహాసనంలో ఒకడిని పిలిచి 127 సంస్థానాల్లో నా బలమేంటో చూపించుకున్నాను నేను చెప్తున్నాడు దావీదు మహారాజు. నా ఖ్యాతి, నా ప్రఖ్యాతి, నా బలమేంటో చూయించుకున్నా. మీకు విషయం చెప్పిన, దావీదును చూస్తే సింహపు గుండె కలిగినోడైనా తగ్గి ఉండాల్సిందేనట. అటువంటి ఘనబల శౌర్యములు కలిగిన వాడు 127 సంస్థానాలు దావీదు పేరెత్తితే గుండెపోటుతో సచ్చూరుకుంటారు. అటువంటి వాడు ఒకరోజు రిలాక్స్గా కూర్చొని, సౌలు కుటుంబంలో నా వలన ఎవడన్నా ఉపకారం పొందేవాడు, కృప పొందేవాడు ఉన్నాడా అన్నాడు. విచిత్రం అనిపించింది ఆ వాయిస్. ఎప్పుడూ రాజులా మాట్లాడలేదే. ఎక్కడైనా యుద్ధపు డమరుకు మోగంగానే రెపరెపలాడుకుంటూ గుర్రము కాలు దువ్వినట్లు కాలు దువ్వేటువంటి దావీదు, ఎప్పుడు చిరుబురులాడేటువంటి దావీదు ఈ రోజున ఉపకారం చేయబోతున్నాడా? కృపనివ్వబోతున్నాడా? ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి అన్నిటికీ పత్రాలు జారీ అయిపోయాయి. టపా టపా 127 సంస్థానాలు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దావీదు మహారాజు ఎవరికో కృపనివ్వబోతున్నాడట. సౌలు కుటుంబంలో ఉన్నవాడు ఈ దేశంలో ఉన్నాడా? ఈ దేశంలో ఉన్నాడా? ఈ దేశంలో ఉన్నాడా? ఈ దేశంలో ఉన్నాడా? అయితే ఈ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో తేలింది ఏంటంటే, ఒక వ్యక్తిని ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. నాకు తెలుసయ్యా, నాకు తెలుసు, నాకు తెలుసు. ఏం తెలుసు? ఒకడు ఉన్నాడు, కృప పొందదగినవాడు ఒకడున్నాడు, కృపని అందిపుచ్చుకునేవాడు ఒకడున్నాడు. ఖచ్చితంగా మీ ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరు? ఎవరో కాదయ్యా, సౌలు యొక్క మనవడు, నీ స్నేహితుడి యొక్క కుమారుడు ఒకడున్నాడు. ఎక్కడున్నాడు అని దావీదు అడుగుతున్నాడు. లోదేబారులో ఉన్నాడు, మాకీరు ఇంటూ ఉన్నాడు. అతడు అమ్మబడ్డాడు, అతడు కుంటివాడైపోయాడు. 5 ఏళ్ల లోపే అతని కాళ్ళు 2 పోయినాయి. అయితే వాడిని త్వరగా సాగనంపండి. ఎవడు వాడు? తను తప్పేది లేకుండానే శ్రమల్లో పడిపోయినాడు. తను శ్రమలకి తను చేసిన పాపం లేదు అక్కడ. తను ఏమీ చేయలే. అమాయకవుడు, అపంశుభం తెలియనోడు, మంచి వ్యక్తి. ఆ వ్యక్తి కోట్ల శ్రమలను అనుభవిస్తున్నాడు, భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నాడు, భయంకరమైన ఇబ్బందులను అనుభవిస్తున్నాడు, భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి శ్రమలు. దేనికి కూడా మెఫీబోషెతు కారకుడు కాదు. అటువంటి వ్యక్తి ఎంక్వైరీలో తేలాడు. అయితే వెంటనే దావీదు రాజు యొక్క రాజభవనముల నుంచి రథాలు బయటకు వస్తున్నాయి, జాతి గుర్రాలు బయటకు పంపిస్తా ఉన్నాడు. మీరు పోయి ఆ మెఫీబోషెతును పట్టుకురండి. వాడు లోదెబార్లో ఉన్నాడట, వాడు మాకీరు ఇంటి ఉన్నాడట, వాడు అమ్మి వేయబడి ఉన్నాడట. ఇన్ని సంవత్సరాలు అవుతుందంటే వాడు అమ్మి వేయబడి, వాడికి కాళ్ళు కూడా లేదట, వాడు అనాథైపోయాడట, అందరూ చనిపోయాడటని దావీదు ఎంక్వైరీ పాస్ చేశారు. మీరు నమ్మండి,
అతను తీసుకురావటానికి జాతి కుక్కలు కాదండి వచ్చింది, జాతి గుర్రాలను పంపించాడు. ఎడ్ల బండిని కాదండి పంపింది, రథములను పంపాడు. ఇంకా మీరు చూసుకోండి, ధన 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 ధనమని ఆ జాతి గుర్రాలు రథాలు ఫోర్స్గా లోదేబారికి ప్రయాణమై వెళ్తున్నాయి. మీరు నమ్మాలి, మీరు వినాలి దేవుని వాక్యాన్ని. మనం చాలా విశ్వాసాన్ని, ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ విశ్వాన్ని చిటికిన వేలు మీద మోస్తున్నవాడిని మనం కలిగి ఉన్నాం. అయితే మీరు వినండి, అభం శుభం తెలియనోడి దగ్గరికి ఏమి వెళ్ళాయి? రథాలు వెళ్ళాయి, జాతి గుర్రాలు వెళ్ళాయి. తను ఏ పాపం చేయలేదు, తను ఏ తప్పు చేయలేదు, తను ఎటువంటి క్యారెక్టర్లెస్ కాదు. అతను ఏమీ చేయకుండానే భయంకరమైన శ్రమలో దుఃఖం అతను అలమటించేస్తూ ఉంది, అతని మీద పని చేస్తూ ఉంది. అతని వద్దకు జాతి గుర్రాలు, అతని వద్దకు రథాలు వెళ్ళాయి. వెళ్ళి లోదేబారులో మాకీరింట ఆగాయి. మాకీరింట ఆగంగానే లోదేబార్ అంటే ఇదేనా? ఎస్ ఇదేనండి, ఈ ఊరేనండి. మెఫీబోషెత్ అంటే నువ్వేనా అని ఆ రథాలు ఎక్కి వచ్చిన భటులు గంభీరంగా ఆర్భటిస్తున్నారు. నువ్వేనా మెఫీబోషెత్వి? అయ్యా నేను ఏమైంది? ఏమైంది రాజా? ఏమైంది స్వామి? మిమ్మల్ని దావీదు మహారాజు తీసుకురమ్మన్నారు, అందుకే మేము వచ్చాం. భయపడిపోతున్నాడు, ఇట్లా గుండెలు పట్టేసుకున్నాడు. నేనేదో ఒక మూలన బతుకుతున్నానయ్యా, దావీదుకు వ్యతిరేకంగా తిరిగింది మా తాత, దావీదుతో నిబంధన చేసి మా తాతతో సహవాసం చేసింది మా తండ్రి. నేను ఏ పాపం చేయలేదయ్యా. ఈ మెఫీబోషెత్ ఏమనుకుంటున్నాడంటే నన్ను దావీదు రాజు చంపేస్తాడేమో అనుకుంటున్నాడు పాపం బిడ్డడు. ఇక నేను చచ్చిపోయాను, అయిపోయింది ఇక నా పని. నా తాత చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, నా వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు నన్ను ఎంక్వైరీ చేశాడు రాజు, నన్ను కూడా లేపేస్తాడు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ నేను మీకు గుర్తు చేస్తాను, దావీదు మైండ్ సెట్ నేను మీకు గుర్తు చేస్తా, వినండి. ఒకరోజు క్రొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టుకుని వస్తున్న సందర్భం ఎంతమందికి తెలుసు? దావీదు క్రొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టుకొని తీసుకొస్తే అది పడిపోతుంది. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఉజ్జా దాన్ని పట్టుకున్నాడు, అక్కడ చచ్చిపోయాడు. ఉజ్జా అక్కడ చచ్చిపోయాడు. అమ్మో ఇదేదో పెద్ద ఇదిలా ఉంది, పాపంలాగా ఉంది, రోడ్డే పోయే దగ్గర ఆవిడన్న గృహం ఉంది అని చూడ అక్కడ పెట్టేద్దాం అంటే ఆడు చచ్చిపోవాలని. దావీదు మైండ్ సెట్ అలాంటిది. రాజులంటే వాళ్ళేనండి, వాళ్ళు సావరు, ఎదుటోడు చచ్చినా రాజుల మెంటాలిటీ అది. అంటే ఇప్పుడు ఉజ్జా చచ్చిపోయాడు, రోడ్డును పోయి అమాయకుడు ఇంట్లో పెడతావా మందసం, వాడు చచ్చిపోతాడుగా. పెట్టి చేశాడు. 3 నెలల్లో కింగ్ లాంటి బిల్డింగ్ కట్టాడు అయ్యగారు, సూపర్గా బ్లెస్ అయ్యాడు. చెప్తున్నా, రాజుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రజలు చచ్చినా పర్లేదు, మేము చావకూడదు, ప్రజలు ఎలాగున్నా పర్లేదు, మేము హెల్తీగా హ్యాపీగా ఉండాలన్న మైండ్ సెట్. అలాంటి మైండ్లో ఉన్నాడు మెఫీబోషెత్. నన్ను తీసుకెళ్ళి తను చంపేస్తాడు. బతిమలాడుతున్నాడు, అయ్యా నేను మాకీరుకి అమ్మబడ్డాను, చిన్నప్పుడే నాకు కాళ్ళు పోయాయి, కుంటోడిని అయిపోయాను, ఏదో 2 రూపాయలు 3 రూపాయలు వస్తే గంజో పొడుగు వేసుకొని తాగుతున్న ఒక మూల బతుకుతున్నాను కదయ్యా. అన్నా అన్నా చెప్పండి అన్నా, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి అన్న. ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి చెప్తుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వచ్చింది రాజు సైనికులు, వాళ్ళు ఏది మాట్లాడితే వీళ్ళది చెయ్యాలి. అలా కుంటోడుగానే కింద దేగుతానా, ఇది అన్నం పెడతానన్నా, నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి అన్నా, నా బతికేది నేను బతుకుతున్నాను కదన్నా, చెప్పండి అన్నా మీరన్నా.
అక్క నువ్వన్నా చెప్పక్క, గంజినీళ్ళు పోసుకొని తాగుతున్నాను, ఎలాగుండా నన్ను బతకనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సింది అంటున్నారు వాళ్ళ సైనికులు. మీరు రావాలి, టైం అయిపోతుంది, రాజు కోప్పడతాడు. ఏది చేసేది లేక ఎవరు కాళ్ళయ్యేళ్ళ పడినా వాళ్ళు కూడా వారితో మాట్లాడడానికి ధైర్యం సరిపోక సరే అని ఫిక్స్ అయిపోయాడు. పదండి వస్తానంటున్నాడు మెఫీబోషెత్. అయితే నువ్వు ఈ వస్త్రాలతో రాకూడదు, ఈ చింపురు దుస్తుతో రాకూడదు, ఈ గడ్డ వేసుకుని రాకూడదు, నువ్వు క్లీన్ షేవింగ్ చేసేస్తాం, మీకు తల కటింగ్ చేసేస్తాం, బట్టలు కొత్తవి తెచ్చాం మేము, మాతో పాటు వస్తా, ఆ బట్టలు వేసేస్తామని చక్కగా తల కటింగ్ చేసి షేవింగ్ చేసి తలస్నానం చేయించి వాళ్ళే క్రొత్త బట్టలు తొడిగారు. స్తోత్రం చెప్పండి. క్రొత్త బట్టలు తొడిగారు. కింగులాగా రథం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఆ రథం పేరు చెప్తాను, కృపారథం. అది మీ ప్రమేయం లేకుండానే సమస్యల్లో చిక్కుల్లో పడిపోయిన వాళ్ళ దగ్గరికి కృపారథాలు రాత్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. కృపారథాలు అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. జాతి గుర్రాలు, బలమైన రథాలు నీకు కృపని పంచడానికి వస్తున్నాయి. నేను ఎక్కించుకొని రాజు వద్దకు తీసుకురావడానికి వస్తున్నాయి. ఇక చాలు, నీ సమస్యలకు పులి స్టాప్, నీ కన్నీరికి పులి స్టాప్, నీ బాధలకు పులి స్టాప్, నీ రోగానికి పులి స్టాప్. చాలు, నీ తప్పు లేకుండా అనుభవించిన శ్రమలకు చాలు. మరో మాట మాట్లాడకుండా కృపారథం ఎక్కువ. రథం నీ కోసమే బయలుదేరింది. ఇక తట్టుకోలేకపోతున్నానని ఇక చచ్చిపోతాను ప్రభు, చావనైనా చావట్లేదు నేను, ఇక చాలు. ఎన్నాళ్ళు దుఃఖాన్ని మింగుతా, ఎన్నాళ్ళు ప్లాస్టిక్ నవ్వుతా, అందరూ చుట్టూ నవ్వి ప్రహిసలాడు చెబుతా, చాలు. జాతి గుర్రాలకి బలమైన రథాలు కట్టబడి కృపారథంగా పేరు పొందినటువంటి రథాలు పరిగెత్తుకొచ్చేసినాయి మన దగ్గరికి. నేను ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. ఆ రథం ఎక్కారు మెఫీబోషెత్. ఎక్కి దచ్చా కూర్చొని, నా లైఫ్లో 5 సంవత్సరాల లోపు తన తాత కానీ తండ్రి కానీ రథాలకి తిప్పలేదు పాపం, చంటి బిడ్డాడు కదా. ఒక వయసుకు వచ్చినాక తిప్పుదాం అనుకున్నారేమో, వాళ్ళు లేరు. మెఫీబోషెత్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, లైఫ్లో ఫస్ట్ టైం నేను రాజా రథాన్ని ఎక్కింది, జాతి గుర్రాలు చూసింది ఫస్ట్ టైం లైఫ్లో. ఫస్ట్ టైం మంచి గుడ్డ నా మీదకి వచ్చింది. ఎలాగో చచ్చిపోతున్నాను, చివరి మూమెంట్ నాకు చాలా సంతోషపడిపోతున్నాడు పిచ్చోడు. నేను ఎలాగో రాజు నన్ను తీసుకెళ్ళి నన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు, ఒరే మీ వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు, నువ్వెందుకు బతుకుంటావని. ఇక AK-47 పెట్టంగానే బుల్లెట్ రాకుండా నేను అవుట్ అయిపోతాను, ఎట్టగో చచ్చిపోతాను కదా, కొంతసేపు బిల్డప్ ఇద్దామని రథం స్లో చేయండి. హలో అంకుల్, నేను మెఫీబోషెత్ని, హాయ్, పానిషన్ రథం. ఫోజులు కొడుతున్నాడు బిడ్డడు. కొద్దిసేపు సంతోషం అనుకుంటున్నాడు పాపం. చనిపోయే ముందైనా హ్యాపీ లైఫ్ బాగుందనుకుంటున్నాడు. దేవా, నేను చచ్చిపోయే ముందైనా ఒక మంచి రాజవస్త్రాన్ని, లేదంటే జాతి గుర్రాల మీద ఎక్కి, జాతి రథాల మీద ఎక్కి కూర్చొని, లోదేబారులో ప్రజలందరూ చూస్తూ ఉండగా, నోటి మీద వేలేసుకుండగా రెపరెపలంటూ నన్ను పరిగెత్తికిచ్చేస్తున్నటువంటి రథాల గుర్రాలను చూస్తే కడుపు నిండిపోతుంది. ప్రభు, నేను చచ్చిపోయినా పర్లేదు ఇప్పుడు అనుకుంటాడు, ఫీల్ అయిపోతున్నాడు. అందరు నాపుతున్నాడు, అంకుల్ హాయ్, అక్క హాయ్. నేను ఎవరో తెలుసా? అందరూ చేతులు కట్టుకొని మెఫీబోషెత్, మెఫీబోషెత్, హాయ్ హాయ్ హాయ్, ఎస్ ఐ యామ్ మెఫీబోషెత్, హాయ్. ఊరు దాటాడు, వచ్చేసారు, రాజకుమారులు దిగారు. కుంటోడు కదా, ఈడ్చుకుంటా 2 చేతులు నేల మీద పెట్టి దేక్కుంటా వచ్చాడు లోపలికి.
రాజు ఒక మాట అన్నాడు, మెఫీబోషెత్ భయపడద్దు. ఒక శక్తివంతమైన మాట రాజు మాట్లాడాడు. మెఫీబోషెత్ భయపడద్దు, ఇది మొదలుకొని సదాకాలమును నా బల్ల దగ్గర భోజనము చేయాలి. ప్రైజ్ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట, చెవి కలిగిన వాడు వినుగాక ఈ మాట. నేను చనిపోతానిక చివరి మూమెంట్ ఇది, నేను చావబోతున్నాను, ఇది చివరి అవకాశం, నేను చనిపోతాను అనుకున్నోడికి సదాకాలం, ఒక పూట కాదు, సదాకాలం భోజనం తినే అవకాశం. గుమ్మము దగ్గర, వాకిట బయట కాదు, రోజు పళ్ళ దగ్గర. మెఫీబోషెత్ నువ్వు భయపడొద్దురా, ఇది మొదలుకొని. ఎవరో చేసిన తప్పుకి కుంటోళ్ళైపోయారా? ఎవరో చేస్తున్న తప్పుకి ఆర్థికంలో మునిగిపోయారా? ఎవరో చేస్తున్న తప్పుకి దుఃఖమనే కుంటితనం నిన్ను పట్టుకుందా? మానసిక వేదననే కుంటితనం నిన్ను పట్టుకుందా? కుంటితనం నిన్ను వదలట్లేదా? ప్రభువు కృపను పంపుతుండండి వద్దకి. కృపారథాలు ధనధన పరిగెత్తుకొచ్చాయి. ఈ రాత్రి గనక లోదేబార్లో ఉండటం నీకు ఇష్టం లేకపోతే ఆ కృపారథం ఎక్కేసే. ఎంతమంది నమ్ముతున్నారు నా కొరకు కృపారథం వచ్చిందని? నీవు ఇంకా పరిస్థితులు ఉండటం నా ప్రభుకి ఇష్టం లేదు. ఇంకెన్నాళ్ళు అనుభవిస్తామో ఎవడో చేసిన తప్పులకి, ఎవడో చేస్తున్న పాపాలకి. నీ తండ్రి చేసి నీ తల్లి చేస్తున్న తప్పులు పిల్లలు అనుభవించటం, పిల్లలు చేస్తున్న వంకర తప్పులకి తల్లిదండ్రులు పడటం, భార్య చేస్తున్న తప్పులకి కుటుంబం అంతా పడటం, భర్త చేస్తున్న తప్పులకి ఫ్యామిలీ అంతా అనుభవించటం. ఇక ఎంతకాలం? నీ బంధువులు చేస్తున్న తప్పులకి నువ్వు రోగం పాలైపోవటం, నీ బంధువులు చేస్తున్న తప్పులకి నువ్వు జబ్బు పాలైపోవటం, నీ రక్త సంబంధులు చేస్తున్న తప్పులకి నువ్వు కుమిలిపోయాడవటం. ఇక చాలానండి. నా కొరకు కృపారాధం వచ్చిందానండి. నమ్ముతున్నావా? ఈ కుంటుతనం ఏంటి? ఎన్నాళ్ళు బయటికి నవ్వుతా గడపాలి నా బతుకు? ఎన్నాటికి ప్లాస్టిక్ నవ్వుతా అందరి దగ్గర ఉండాలి ప్రభువా? నా సమస్యకి ఏంటి? ఎవడు దీనికి కారణం? నాలో ఏమనుందా, నాలో నీలో ఏం లేదు రప్పించు తల్లి. ఇలా ఏం లేదు నాన్న. ఎవడో పాపిష్టోడు చేసిన దానికి నీ కొంపకు చుట్టుకుంది దరిద్రం. వాక్యం తెలియనోడు, ఉపదేశం తెలియనోడు నీ కొంపకు దరిద్రం తెచ్చిపెట్టాడు, నీ కొంపను నాశనం చేస్తున్నాడు. ఇక చాలు అనండి గట్టిగా. అమ్మో, దిగమింగుకొని బతికాను స్వామి ఇన్ని సంవత్సరాలు, చాలయ్యా. పైచాచిక శక్తులు, మాంద్రిక తంత్ర శక్తులు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను నా ప్రమేయం లేకుండానే రోగం, నా ప్రమేయం లేకుండానే చేతి దాకా వచ్చినటువంటి ఆఫర్స్ అన్నీ డల్ అయిపోవటం, నశించిపోవటం, నా ప్రమేయం లేకుండానే ఈ ఆర్థిక ఇబ్బందులు. అసలు నా ప్రమేయం ఇది లేదు స్వామి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను దర్శనంలో కృపారథాన్ని చూశాను. లిటరలీ ఇప్పుడు నేను దాన్ని చూస్తున్నాను. నీకోసం జాతి గుర్రాలు, నీకోసం కొన్ని కోట్ల రూపాయలు విలువ కలిగిన రథాలు మనం ఉన్న చోటుగా దేవుడు పంపించారు. ఈ పూట ఎంక్వైరీ స్క్వాడ్ అంతా ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరి బ్రతుకులో ఎంక్వైరీ మొదలైపోయింది. ఎవరెవరైతే వాళ్ళ ప్రమేయం లేకుండా మీరు ఫలాని అనుభవిస్తున్నారని ఆ దూతలు పసిగడతాయో వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్ కదిలి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏంటో చెప్పనా? ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాల డిపార్ట్మెంట్. అవి కదిలి నేల మీదకి వస్తాయి, భూమి మీదకి వస్తాయి.
దాని మీద రాయబడిన పేరు కృప. కృప, కృపారథం, 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 కృపారథం. కృప నీ వద్దకి పరుగెత్తుకుంటూ వస్తూ ఉన్నది. నిన్ను ఎత్తుకొని ముద్దాడటానికి వస్తూ ఉన్నది. నిన్ను ఎత్తుకుని రాజు వద్దకు తీసుకువెళ్ళటకు వచ్చుచు ఉన్నది. హల్లెలూయా. అందరం వెళ్దాం, అందరం రథం ఎక్కేద్దాం. నిన్ను చంపడానికి కాదు, అక్కడుంది నీకు ఒక మంచి దీవెన. సదాకాలం రాజు బల్ల దగ్గర అతనికి భోజనం. ఒక పూట కాదు, వీడు బతికినంతకాలం ఇక్కడ నా బల్ల దగ్గర తినాలి. వీడు మెఫీబోషెత్ కాళ్ళు లేవగానాడికి ఒక తీన్మార్ గనక మోగితే డ్యాన్స్ వేయాలనిపించేసిందట. పరిశుద్ధాత్ముడు బైబిల్ అది లేదు కానీ నాతో మాట్లాడాడు. ఎగిరి గంతులేయాలనిపించిందంట. ఏమన్నాడు తెలుసా? రాజు కుమారులలో నువ్వొక్కడివి అన్నాడు. ఈ ఒక్క పూట భోజనం చేయరా, రేపు అనలేదు. వెంటనే వాగ్దానం విడుదల చేసేసాడు రాంగాల్నే. ఏ నాన్న పాపం, ఇన్ని సంవత్సరాలు నీది కాని శ్రమలు, నీది కాని ఇబ్బందులు, ఎవరో ఉపదేశం తెలియక, వాక్యం తెలియక, నా ప్రేమ తెలియక, కొంతమంది క్రైస్తవ బిడ్డలే అయినా మనకు అన్యాయం చేస్తున్నారు. దేవుని చర్చికి వెళ్ళే వాళ్ళే అయినా మన పాలిట యముడిలాగా తయారైపోయారు కదా. నేను వాక్యం చదువుతుంటే లిటరల్గా ఏడ్చాను. మా చుట్టూ అంతా కూడా నువ్వు ఎరిగిన బిడ్డలే. ఈ రాత్రి కృప రథం రాకపోతే లోదేబార్లో ఈ శ్రమలో ఇలానే నేను చనిపోవాలిగా. ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి నేను 1000 స్తోత్రాలు చెప్పాను. ఆ రాజుకి 100,000,000 స్తోత్రాలు చెప్పాను. ఆయనకి ఆలోచన రావటమే హైలైట్. బల ఘన శౌర్యములు కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా నా కృప పొందటానికి? ఎస్, ఉందయ్యా. భూమి మీద పలానా ఏరియాలో మా సంఘం ఉంది, మేము నీ కృప పొందడానికి తగుతాం. కొంతమంది పిచ్చి వాళ్ళు ఇప్పటికీ వేలు వాళ్ళ వైపే చూయించుకొని నేనేమన్నా చేశానని ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు మా చర్చ్లో. వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఖచ్చితంగా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ రావాలి. అమ్మ, ఇది నీ ద్వారా జరగలేదు, ఇది నీ ద్వారా జరగలేదు అని వాళ్ళకు నువ్వు చెప్పాలి. ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా ఎవరి మీదన్నా నింద వేస్తే బాగోదేమోనని, అది వాక్య విరుద్ధమేమోనని, నేనా కొన్ని సంవత్సరాలు అవుతున్నా నీకు ఆన్సర్ రావట్లేదు. అవును నువ్వే అని ఇప్పటికీ దేవుడు అనలేదంటే కారణం నువ్వు కాదనే కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరు మరి? ఈ ఇబ్బందికి కారణం ఎవరు మరి? ఈ గొడవ, ఈ ఘోష, ఈ అంది పుచ్చుకోవలసిన ఆశీర్వాదాలు చేయి దాటిపోవడానికి ఎవడు కారణం? చెప్తున్నాడు కదా ఆయన, నువ్వు కాదని చెప్తున్నాడు కదా, నీ ఫ్యామిలీ కాదని. ఒక వ్యూహం ఎవడో పన్నాడు. వారు సొంతగా ప్రభువుని ఎరిగిన వారేనని, ప్రభు గురించి వాళ్ళకి తెలుసని, ప్రభువేంటో వాళ్ళ బలమేంటో, ప్రభు యొక్క శక్తి సత్తా ఏంటో తెలుసని ప్రభు చెప్తున్నారు కదా. ఆయన కార్యాలు కల్లారా చూసిన వారిని ప్రభు చెప్తున్నారు కదా. నువ్వు కాదమ్మా పిచ్చిదానని ప్రభు చెప్తున్నారు. నువ్వేం మాట్లాడకుండా నిన్ను చంపడానికి కాదు తీసుకెళ్ళేది. నువ్వు ఈ కృపారథం ఎక్కువ. ఈ కృపారథం ఈ రాత్రి నీ దగ్గరకు రాకపోతే మన భూమి మీద నూకలు ఉండవు మన జీవితంలో. ఈ 5వ వారం నా వద్దకు కృపావరాన్ని పంపించిన దేవా నీకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై చేస్తా
నమ్ముకున్నాను, నీ వంటి వాడు నిన్నే నమ్మియున్నాను, నీ వంటి కృపారథమును నా కొరకే నీవు పంపినందుకు వందనాలు మెస్సయ్యా. కృపారథమును నా కొరకే నీవు పంపినందుకు ప్రభుని నిన్నే. అందుకే దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. నాకు తెలుసయ్యా, నిన్నే ఏదో ఒక రోజు నా కొరకు కృప పరిగెత్తుకుంటూ వస్తుంది, నాకు తెలుసు. నిందలు అవమానాలు సహించుకుంటూ నాకు తెలుసు, నీ రెక్కల నీడనే ఏదో ఒక రోజు నా కొరకు కృప పరిగెత్తుకొస్తుందని నాకు తెలుసు. నన్ను ఇక్కడ వదిలేయమని నాకు తెలుసు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. నిందలు నీ వాగ్దానాలను నీ ముఖముపై వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ గా కృపారథము నా కొరకే నీవు పంపినందుకు వందనాలు యేసయ్యా. కృపారథమును నా కొరకే నీవు పంపినందుకు కృపారథమును ఎక్కుదాం. ఎందుకో తెలుసా, నేను దేవుడిని నమ్మింది ఎందుకో తెలుసా, నీ వంటి ఎవ్వరు లేరు 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 నిన్నే నమ్మినాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే కృపారాధాన్ని ఎక్కేసిన ఫీల్ మీకు వచ్చేసింది, ఒక్కసారి మీ చెవి కుడి హస్తం ఒప్పండి, కుడి హస్తం ఒప్పండి ఒకసారి. ఎక్కేసాం, ఇక ఎవరు తగ్గొద్దు, డైరెక్ట్గా రాజదర్బార్లోకి వచ్చేసాం. ఆ ఫీలింగ్లో ఉండండి. వాక్యం చెప్తుండగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను లోదేబార్లో లేను, ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చాం. రాజు ఏమంటున్నాడు, భయపడొద్దు మెఫీబోషత్, సదాకాలం నువ్వు నా బల్ల దగ్గర భోజనం చేయి. ఎందుకన్నాడు తెలుసా? సదాకాలం నా బల్ల దగ్గర భోజనం చేయమంటే బల్ల 2 రకాల సూచిస్తుంది. ఆ బల్ల అనేది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఎన్నాళ్ళు అనాథనని ఏడ్చావు కదా, ఎవ్వరూ లేరన్నావు కదా, ఇప్పుడు పరిశుద్ధులతో నీకు సహవాసం ఏర్పడబోతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ తీసుకుందాం. ఎవరైనా ఇంట్లో ఉందా డైనింగ్ టేబుల్? అందరూ కొనుక్కుందాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించండి. కొంతమంది కొనుక్కోవడానికి స్తోమతను కొనుక్కోవడం వాళ్ళు ఓవరాక్షన్ చేయొద్దు. లేకపోతే చూడండి, బల్ల 1 సహవాసాన్ని నేర్పుతుంది, 2 కుంటితనాన్ని కప్పేస్తుంది. ఇక ఇది కనబడిద్ది, ఇది కుర్చీ ఉంటుంది, బల్ల ఉంటుంది. ఇప్పుడు నా కాళ్ళు మీకు కనబడుతున్నాయా? ఏం కనపడుతుంది? పైదే కదా, మొండెం దగ్గర నుంచి తల దాకా, మొల భాగం దగ్గర నుంచి పైకి తల దాకా మీకు కనపడుతుంది. కాళ్ళు మీకు కనపడవు. అంటే ఇప్పుడు మనం ప్రభు బల దగ్గరికి వచ్చింది ఏంటంటే, ఇక సదాకాలం
నీ దుఃఖం కనపడదు. నీకు ఘనతనిస్తుంది ఈ బల్ల, ఘనపరిచిద్ది బల్ల. నీ కుంటితనం ఇక నీకు కనపడదు. నువ్వు ఇంక తలుచుకొని ఆడవలసిన అవసరం లేదు, అదంతా పోతుంది. ఇక ఇప్పుడు నేను కుంటోడు అనరు. అబ్బా, రాజు బల్ల దగ్గర ఉన్నారు, రాజు భోజనం తింటున్నారు, వీరు రాజకుమారులు అని అంటారు, కానీ వీరు కుంటోళ్ళు అన్న మాట అనరు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు కుంటోళ్ళు అన్నమాట నీకు అనరు. ఇక ఎందుకంటే మన కుంటితనమని ఏది కప్పేస్తుంది? రాజు బల్ల. అనండి ఒకసారి. ఇప్పుడు లోదేబార్లో నుంచి ఎంతమంది కృప అనేటువంటి రథం ఎక్కారు? అని నమ్ముతున్నారా? ఇందాక వాక్యం స్టార్ట్ అవ్వకముందే చెప్పా, 70 లక్షలు ఒక వ్యక్తి అకౌంట్లో పడ్డాయి. వాడిది నా అకౌంట్లోనే పడ్డాయా అని తేరుకునే లోపు ఫోన్ చేసి, బాసు సారీ, ఒకళ్ళ అకౌంట్ కొట్టుపోయి ఒకళ్ళ అకౌంట్కి వచ్చి రేపు మీరు బ్యాంక్కి రండి అన్నారు. తుస్సుమంది వాడి యొక్క ఎనర్జీ మొత్తం. సాక్ష్యం చెప్దాం అనుకున్నాడు వాడు వచ్చి. శుక్రవారం పూట 6 గంటలకు పడింది. నీకు గంటలో ప్రేయర్ మొదలైపోతే సాక్ష్యం చెప్పేద్దాము అనుకున్నాడు. వెంటనే అరగంటకు ఫోన్ వచ్చేసింది వాడికి, రేపు మీరు బ్యాంకుకి రండి అని. యేసుప్రభు వారు ఇచ్చి లాక్కునేవాడు. నీ అకౌంట్లో వేసే, నీ అకౌంట్లో ఉంచుతాను. అరే మర్చిపోయాను నేను. కేజీ అకౌంట్లో అయిపోయి దెబ్బరి అకౌంట్లో పడి అయ్యో అని దేవుడు మనల్ని డిగ్రేడ్ చేసేసి, చండాలంగా చేసేసి ఏడిపించే దేవుడు కాదు. కరెక్ట్గా ఎవరి అకౌంట్లో ఎంత వేయాలో ఆయన వేస్తాడు. నేను అందుకే అంటున్నాను, కృపారథం ఎక్కాల్సింది నువ్వే. నా కొరకేనా వచ్చింది ఈ రథాలు? నీ కొరకే. ఇంకెందుకు అవమానం వద్దు, ఎక్కే డైరెక్ట్గా. నీ కొరకే వచ్చిందని చెబితే మెఫీబోషెత్ నీ పేరు కాదా? ఇది గిరిపురమేనా? బతుకున్నావా సచ్చావా? ఏరియా పేరేం పేరు? గిరిపురమే కదా. అవును అని ఒప్పుకున్నావు. నీ పేరు ఫలానా అంటే అవునవునవును అని ఒప్పుకోవాలి. మళ్ళీ చెక్ చేయండి, మళ్ళీ ఎంక్వైరీ సిస్టమ్ బలంగా సిఐడి మొత్తం రావాలి. ఏమి లేదమ్మా, నువ్వే గిరిపురంలో ఫలానా పేరు కలిగిందని నువ్వే. నీ కొరకే కృపారథం వచ్చింది. అందుకే ఇప్పుడు నేను పాడాను. నాకు తెలుసు ఎప్పటికప్పుడు కృపారథాన్ని పంపుతావని. ఈ 5th వీక్కి శాంక్షన్ అయింది ఆ రథం. హల్లెలూయా. వచ్చింది చక్కగా జాతి గుర్రాలు రబ్బ రయ్య వేసుకెళ్ళిపోతాయి. ఎక్కి దజ్జాగొచ్చేసాం. మన కుంటితనాన్ని కప్పి, మన దుఃఖాన్ని కప్పేసి, ఇక ఎన్నడూ ఇతరులు చేసే తప్పులు మన మీద రుద్దకుండా, మన మీదకి అవి రాకుండా, మనం శ్రమంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు సదాకాలము ఆయన ముఖమును చూసుకుంటూ భోజనం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 2 ముక్కలు చెప్పాను. కృపారథం ఎక్కుదాం, రాజు బల దగ్గర సహవాసం చేద్దాం. రాజు వాళ్ళ దగ్గర ఉంటే ఘనత, సౌభాగ్యం దేవుడిస్తాడు. నీ ఇన్వాల్వ్మెంటు లేకుండా అందరూ ఎక్కడానికి కుదరదు. ఎంక్వైరీ స్క్వాడ్ ఉంది, చూసారండి. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టిందండి. జిల్లా దాటితే బస్సు ఎంతమంది తిట్టుకుంటున్నారు. అక్కడికన్నా ఇచ్చారని సంతోషపడ్డారు మనవాళ్ళు. ఏమండి, ఏదో ఒకటి అవ్వవద్దు బువ్వవద్దు అంటూ కుదరదు. ఏదో తీసుకో, ఆ జిల్లా వరకన్నా ట్రావెల్ చేయి. ఏమైంది, సంతోషంగా వెళ్ళి తిరుగు 100 సార్లు. దేవునికి స్తోత్రం. ఎంక్వైరీ 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే ఏదో లేపేస్తారంట, ఎంక్వైరీ చేయకుండా. అర్థమవుతుందండి. అందుకే ఎవరిని పడితే వాళ్ళని కృపారాధన ఎక్కమని అనరు ఆ సైనికులు. పరలోకంలోంచి సైనికులు వచ్చారు, పరలోకంలోంచి ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చింది. జాతి గుర్రాలు అంటే మన భాషలో రథాలు, అగ్ని గుర్రాలు వచ్చాయి. సరైన మనుషుల్ని వేసుకొని అవి రాజు వద్దకి ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాయి. బాగా ఎంక్వైరీ చేశారు మీ గురించి డిపార్ట్మెంట్ అంతా. ఇన్ని వారాలు వస్తున్నావు, 1st వీక్ నుంచి వస్తున్నావు. ఈ 5th వీక్ ఎవరిని కృపారథం ఎక్కించాలి, ఎవరు ఎంక్వైరీలో తేరుతారు, మన ప్రమేయం లేకుండా, మన పాపం లేకుండా, మన తప్పులు లేకుండా వచ్చి పడిపోయినటువంటి శ్రమలు ఎవరెవరు ఉన్నారు ఖచ్చితంగా. కొంతమంది బిడ్డలు నేనే టకటక వేల మీద లెక్కేసి ప్రభుకి చెప్పేయగలను.
అందరికీ రోజున సంతోషం, ఆనందం. మనమందరం రథం ఎక్కి ప్రభు వద్దకు వచ్చేసాం. ప్రభువు మనకి ఘనతనిచ్చి సదాకాలం ఆయనతో ఉండమని ఆజ్ఞించుచున్నాడు. చనిపోవాలి అనుకుంటున్న నీ మనస్సు ఇక తొలగిపోయి బ్రతకాలన్న ఒక ఉత్తేజింపు దేవుడు అనుగ్రహించారు. అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఆర్థికంగా, ఆత్మీయంగా ఇంకన్నీ ఇంక్రీజ్ అవటమే తప్ప డిగ్రేజ్ ఇక అవి తగ్గిపోవు, అవి అణిగిపోవు. అన్ని డెవలప్మెంట్ అవ్వకుండా వస్తాయి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.